తెలంగాణ నేలగర్భంలో మరో అద్భుత చరిత్ర వెలుగు చూసింది. నల్గొండ జిల్లాలోని కృష్ణా తీరాన కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న ఒక మహానగరం మళ్లీ వెలుగులోకి వచ్చింది. దామరచర్ల మండలం వీర్లపాలెం వీరప్పగూడెం సరిహద్దుల్లో 3000 ఏళ్ల నాటి ప్రాచీన మహానగరం ఆనవాళ్లను చరిత్రకారులు గుర్తించారు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు ముందే ఆవిర్భవించి క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకు ఇక్కడ ఒక నాగరికత విరాజిల్లిందని ఆధారాలు చెబుతున్నాయి. కోటలు, బురుజులు, వీరుల సమాధులతో నిండిన ఈ ప్రాంతం ఇప్పుడు చరిత్ర పరిశోధకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇరుకుగూడెం గ్రామస్తుల ఆహ్వానం మేరకు ప్రముఖ చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ ఈ ప్రాంతాన్ని సందర్శించి కృష్ణానది తీరంలో విస్తరించి ఉన్న ఈ పురాతన నగర శిథిలాలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇక్కడ బయటపడిన ఆధారాలను బట్టి ఇది బృహత్ శిలాయుగం అంటే ఇనుప యుగం నాటి సంస్కృతికి అద్దం పడుతోందని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో వందల సంఖ్యలో కనిపిస్తున్న బృహత్శిల యుగ సమాధులు ఈ నాగరికత ప్రాచీనతకు అద్దం పడుతున్నాయి. భారీ రాళ్లతో నిర్మించిన ఈ సమాధుల్లో చనిపోయిన కుల పెద్దల జ్ఞాపకార్థం వారు ఉపయోగించిన ఆయుధాలు, ఆభరణాలు, పాత్రలు ఉంచే ఆచారం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ వీరుల సమాధులు ఎక్కువగా ఉండటం వల్లే ఈ గ్రామాలకు వీర్లపాలెం, వీరప్పగూడెం అనే పేర్లు వచ్చాయని చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తాళ్ళ వీరప్పగూడెం, ఇరికీగూడెం గ్రామాలకు సంబంధించినటువంటి ఈ కృష్ణానది తీరంలో ఉన్నటువంటి మహానగరం 3000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు జరిగిందని చరిత్రకారుల ద్వారా తెలుసుకున్న విషయాలు. ఇక్కడ మన ఈ మధ్యకాలంలో సత్యనారాయణ సార్ గారు చరిత్రకారుడు ఇక్కడికి వచ్చి గ్రామాల సహకారాలతోటి ఇక్కడికి వచ్చి అతను ఇక్కడ మొత్తం పరిశీలించగా ఇక్కడ మొత్తం కూడా ఈ కృష్ణానది తీరంలో ఉన్నటువంటి మహానగరంలో ఈ మన చోళుల కాలం నాటి పురాతన కాలం నాటికి సంబంధించినటువంటి శిలలు, ఇక్కడ సంబంధించిన ఇల్లులు, ఇక్కడ బావులు, ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా అతను పరిశీలించగా 3000 సంవత్సరాల కాలం నాటి చరిత్ర బయటపడ్డది. ఇక్కడ ఈ పుణ్యస్నానాలకు కూడా కృష్ణానది తీరం దగ్గరలో ఉన్నందున ఇక్కడ మొత్తం ఇక్కడ ఈ శిలా ఫలకాలను బట్టి, ఇక్కడ ఉన్న ఆధారాలను బట్టి ఇక్కడ కూడా పునరావృతం చేసి వీటిని ఇక్కడ ఏర్పాటు చేసి గుళ్ళు, గోపురాలు ఉన్నటువంటి వీటిని అన్నిటి కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ పుష్కర ఘాట్లు, ఇక్కడ ఉన్నటువంటి పుణ్యస్నానాలకు కూడా ఇది వేదికగా ఉంటుందనేది మా చుట్టుపక్కల ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వెంకటేశ్వర్లు మరి తాళవీరపూడెం, దామరచర్ల మండలం, నల్గొండ జిల్లా. అయితే ఇరికిగూడెం, వీరప్పగూడెం మధ్యలో కృష్ణానది ఒడ్డున కొత్తపల్లి ఊరు ఉంది. అది శిథిలమైపోయింది. కొత్తపల్లి శివారికి భూములు ఉన్నాయి, అది శిథిలమైంది. దానికి బాయిలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, కోట ఉంది, అంత శిథిలమైపోయింది. పురావస్తు శాస్త్రజ్ఞులు దాన్ని పునరుద్ధరించాలని చూస్తున్నారు. ఇప్పటికి కూడా రెవెన్యూ డివిజన్లో కొత్తపల్లి భూములు ఉన్నాయి, రికార్డులో కూడా ఉంది. ఈ ప్రాంతం కందూరి చోళుల కాలం నుంచి రేచర్ల పద్మనాయకుల యుగం వరకు అభివృద్ధి చెందినట్టుగా ఆధారాలు చెబుతున్నాయి. కోటగోడలు, ఎత్తైన బురుజులు, రక్షణాత్మక నిర్మాణాలు ఇప్పటికీ శిథిలాల రూపంలో కనిపిస్తున్నాయి. శత్రువుల దాడులను ఎదుర్కొనేలా నిర్మించిన కోటగోడలు ఆ కాలపు వ్యూహాత్మక ప్రతిభను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా కాకతీయుల పాలనలో ఈ ప్రాంతం ఒక ప్రముఖ వ్యాపార కేంద్రంగా, ధ్యానపు గిడ్డంగిగా నిలిచిందని చెబుతున్నారు. కృష్ణానది తీర ప్రాంతం కావడంతో వాణిజ్య రవాణాకు అనుకూల పరిస్థితులు ఉండేవి. కోటకు సమీపంలో గుర్తించిన లక్ష్మీ నరసింహ ఆలయం ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. కృష్ణానదిలో బయటపడ్డ గొప్ప చరిత్ర కలిగిన ఈ మహానగరం ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతోంది. గుప్త నిధుల వేట పేరుతో కొందరు దుండగులు అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో చారిత్రక రాళ్లు, సమాధులు, నిర్మాణ ఆనవాళ్లు ధ్వంసమవుతున్నాయి. దీనికి తోడు నిర్మాణాల కోసం సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీ అవసరాల కోసం ఈ పురాతన శిలలను తరలిస్తూ ఉండడంతో అనేక శిల్పాలు, నిర్మాణ భాగాలు శాశ్వతంగా కనుమరుగవుతున్నాయి. ఎన్నో వేల ఏళ్ల నాటి చారిత్రక నగరాన్ని కాపాడుకోవాలని పురావస్తు శాఖ దీనిపై స్పందించి ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని తవ్వకాలను అడ్డుకొని ఈ మహానగరాన్ని భావితరాల కోసం పరిరక్షించాలని చరిత్రకారులు కోరుతున్నారు. నల్గొండలో బయటపడిన ఈ ఆనవాళ్లు
తెలంగాణ ప్రాచీన వైభవానికి నిలుపుటద్దమని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.